హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కల్పన టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అని అంటే మన స్కిన్ అనేది ట్యాన్ ఫ్రీగా ఉంచి మన స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంచే పపాయ ఫేషియల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఈ పపాయ ఫేషియల్ వల్ల మన స్కిన్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారండి. అయితే ఇంకెందుకు లేట్, మన వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ పపాయ ఫేషియల్కి ముందుగా మనకి కావాల్సింది పపాయ పీసెస్ అండి. ఈ పపాయ పీసెస్ని తీసుకొని ఈ విధంగా క్రష్ చేసేసుకున్నట్టయితే మనకి ఒక స్మూత్ పేస్ట్ అనేది రెడీ అవుతుంది. ఈ పేస్ట్ అనేది మనకి 3 విధాలుగా అంటే 3 రకాలుగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి అని అంటే ఒక టవల్ కానీ నాప్కిన్ కానీ కర్చీఫ్ కానీ తీసుకోండి. దాన్ని హాట్ వాటర్లో డిప్ చేయండి. ఈ విధంగా ఫేస్ అంతా క్లీన్ చేసేసుకోండి ముందుగా. ఈ విధంగా చేయడం వల్ల మనకి పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. ఆ వేడి వల్ల మనకి పోర్స్ ఓపెన్ అయ్యి మనకి ఫేషియల్ అనేది బాగా రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. స్టెప్ నెంబర్ 1 వచ్చేసి పపాయ క్లెన్జర్. ఈ పపాయ క్లెన్జర్ కోసం ఒక 1 బౌల్, ఒక 1 టీ స్పూన్ పపాయ గుజ్జు తీసుకోండి. ఒక 1 టీ స్పూన్ మిల్క్ తీసుకోండి. ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసుకొని మనం యూజ్ చేసుకోవాలి. మనం ఏదైతే ఫేస్ని క్లీన్గా పెట్టుకున్నామో ఆ క్లీన్ ఫేస్ పైన ఈ క్లెన్జర్ అనేది యూజ్ చేయాలన్నమాట. అండ్ దీనిలో మనం పపాయ యూజ్ చేయడం వల్ల మనకి నొరిష్మెంట్ ఉంటుంది. పపాయాలో విటమిన్ ఏ ఉంటుంది. పపైన్ అనే ఎంజైమ్ ఉండడం వల్ల మనకి డెడ్ స్కిన్ పోతుంది అండ్ రిజువనేట్ అవుతుంది అనమాట మన ఫేస్ అనేది. అండ్ హైడ్రేటింగ్గా ఉంటుందండి. దీనిలో మనం మిల్క్ యాడ్ చేయడం వల్ల మనకి మిల్క్ అనేది న్యాచురల్ వైట్నర్లా కూడా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ మనకి స్కిన్ అనేది స్మూత్నింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నొరిష్మెంట్ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మైల్డ్గా జెంటిల్గా ఫేస్ అండ్ నెక్కి క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది ఒక 1 to 2 minutes చేసిన తర్వాత మళ్ళీ ఒక నాప్కిన్ తీసేసుకొని మంచిగా తుడిచేసుకోండి. ఇప్పుడు స్టెప్ నెంబర్ 2 పపాయ స్క్రబ్. ఈ పపాయ స్క్రబ్ కోసం నేను ముందుగా ఒక బౌల్లో ఒక 1 స్పూన్ పపాయ గుజ్జు యాడ్ చేశాను. ఒక 1 స్పూన్ బొంబాయి రవ్వ యాడ్ చేశానండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 స్పూన్ హనీ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ పపాయ స్క్రబ్ని మనం ఫేస్ పైన రౌండ్ అండ్ జెంటిల్ మోషన్లో మసాజ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మసాజ్ చేయడం వల్ల మన ఫేస్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది మన ఫేస్ పైన. అండ్ డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది పోతుంది. అండ్ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా తొలగిపోతాయి. అండ్ దీనిలో బొంబాయి రవ్వ ఎందుకు యూజ్ చేశారంటే మన ఫేస్కి మైల్డ్గా ఉంటుంది, జెంటిల్గా ఉంటుంది అనమాట. ఈ స్టెప్స్ అనేవి మీరు ఈవెన్ పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే బొంబాయి రవ్వ అనేది మనం పపాయాలో వేసిన వెంటనే మీకు అంటే నానిపోయి చాలా స్మూత్గా అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు స్క్రబ్ని ప్రిపేర్ చేసేసుకొని మైల్డ్గా జెంటిల్గా ఫేస్ అంతా ఈ విధంగా మసాజ్ చేసుకోవాలి. అండ్ ఈ విధంగా మసాజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది, హైడ్రేటింగ్గా ఉంటుంది అనమాట. అండ్ పపాయ కూడా మన స్కిన్ కలర్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ 1 to 2 minutes అయిపోయిన తర్వాత మన స్కిన్ అనేది క్లీన్ చేసేసుకొని వచ్చేయాలి. ఇప్పుడు స్టెప్ నెంబర్ 3 వచ్చేసి ప్యాక్, పపాయ ఫేస్ ప్యాక్ అనమాట. ఈ పపాయ ఫేస్ ప్యాక్ కోసం ఒక 1 స్పూన్ పపాయ గుజ్జు అండ్ ఒక 1 స్పూన్ హనీ. దీనిలో నేను ఏంటంటే ఒక 1/2 స్పూన్ ముల్తానీ మట్టి యాడ్ చేశాను. పించ్ కస్తూరి పసుపు యాడ్ చేశాను. 1/2 స్పూన్ పీల్ ఆఫ్ అంటే ఆరెంజ్ పీల్ పౌడర్ యూజ్ చేశానండి. ఈ పౌడర్స్ మనకి ఇంపార్టెంట్ కాదు, అంటే మనకి పపాయ గుజ్జు మాత్రం ఇంపార్టెంట్ కాబట్టి దీనిలో మీరు శనగపిండి యూజ్ చేసుకోవచ్చు, కార్న్ఫ్లోర్ యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే బియ్యపిండి యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఎలాంటి పౌడర్ అనేది అవైలబుల్గా ఉంటుందో అది యూజ్ చేసుకోవచ్చు అండి. అంటే మనకి పపాయ పేస్ట్ అనేది ఒక ప్యాక్ కన్సిస్టెన్సీ రావడం కోసం నేను ఈ పౌడర్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్యాక్ అనేది వేసేసుకొని ఒక 20 minutes ఆగిన తర్వాత మీరు వాష్ చేసేసుకోవాలి. అండ్ వాష్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం మైల్డ్గా స్క్రబ్ చేసేసుకొని వాష్ చేసుకొని వచ్చేస్తే మనకి రిజల్ట్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. మీరు వీక్లీ ట్వైస్ అంటే 2 సార్లు వీక్కి చేసినట్టయితే మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. అండ్ మన ఫేస్ కూడా చాలా క్లియర్గా అయిపోతుంది. అండ్ మనకి డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో అది పోతుంది కాబట్టి చాలా నీట్గా గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట మన ఫేస్ అనేది. ఈ విధంగా నేను వాష్ చేసుకొని వచ్చిన తర్వాత మీరు మాయిశ్చరైజర్ కానీ నైట్ క్రీమ్ కానీ ఏదైనా యూజ్ చేసేసుకొని నిద్రపోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అండ్ హెల్ప్ అయింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.
నేను మీ కల్పన సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.